నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కంటికి కన్ను సిద్ధాంతం యావత్ ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతుంది అన్నారు గాంధీజీ. అవునండి, మనకు అపకారం చేసిన వారి విషయంలో ప్రతీకార జ్వాలతో కాకుండా సానుకూలంగా ఆలోచించగలిగితే అటు ప్రపంచ స్థితిగతుల నుంచి మన కుటుంబం వరకు అన్నీ బాగుంటాయనేది జగమెరిగిన సత్యం. మనమందరం ఈ దశగా అడుగులు వేయటం ప్రారంభిద్దాం. ఇక చలి, ఎండ, ఒత్తిడి, రాపిడి వల్ల మోచేతులు, మోకాళ్ళు నల్లగా మారతాయి. ఈ ప్రదేశాలు కూడా మిగతా శరీరంలో కలిసిపోయేలాగా తెల్లగా మారాలంటే అందుకు తగిన ప్యాక్స్ అప్లై చేయాలి. మరి అవేంటో చూసే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్ టుడే. నేను విభా జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర లాట్ ఆఫ్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ ట్రెండీ జ్యువెలరీ ఉంటుంది. ఇవాళ నేను కొన్ని ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాంగోమాల, కుందన్ మ్యాంగోమాల కంప్లీట్లీ చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఇది జనరలీ మేము వచ్చేసి దీన్నే లైట్ వెయిట్లో చేయడానికి అరౌండ్ 150 గ్రామ్స్లో చేసినాము. మీకు కంప్లీట్ బ్రైడల్ సెట్. ఇది ఒక్కటి వేసుకుంటే మీకు చాలా హెవీగా కనిపించేస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ పెట్టినాము. జుమ్కాస్ కూడా కొంచెం హెవీగా జుమ్కాస్ ఉన్నాయి చూడండి ఇవి. అండ్ మీకు దీంట్లో కంప్లీట్ కుందన్స్ వచ్చినాయి. రెడ్, వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ ఉన్నాయి. హైలైట్ చేయడానికి లాకెట్లో ఒక పెద్ద స్టోన్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏంటంటే మొత్తం కలగా కనిపిస్తుంది మనకి సెట్. అండ్ దూరం నుంచి చూసినా కానీ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రైడ్స్ మిడిల్కి వస్తుంది ఇది సెట్. కిందకి వాళ్ళకి ఎక్కువ పూలదండలు అవి వస్తాయి కాబట్టి ఈ లెంత్లో కనిపించే సెట్ ఏంటంటే బాగా కనిపిస్తుంది. ఫొటోస్లో అన్నిట్లో కూడా ఈ లెంత్ సెట్స్ మంచిగా కనిపిస్తాయి, లాంగర్ వన్స్ కన్నా కూడా. అండ్ ఇది 150 గ్రామ్స్లో చేసినాము. మీకు వితౌట్ ఇయర్ రింగ్స్ ఓన్లీ సెట్ అరౌండ్ 5.5 lakhs వరకు అట్లా పడుతుంది. ఈ టైప్ సెట్స్ జనరల్లీ మీకు 10-12 lakhs నుంచి ఉంటాయి. కాకపోతే మేమేంటంటే దీంట్లో పచ్చి యూజ్ చేయకుండా కుందన్స్ యూజ్ చేసి కొంచెం లైట్ వెయిట్లో చేసినాం సెట్. దీనికి లాకెట్లోనే కాకుండా ప్రతి మ్యాంగోకి కూడా గోల్డ్ బాల్ ఇవ్వడం జరిగింది. దాంతో ఏంటంటే కొంచెం మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది, హెవీగా కనిపిస్తుంది లుక్. అండ్ మ్యాంగోస్ కూడా మీకు సైజ్ యాప్ట్గా ఉన్నాయి చూడండి. చాలా బిగ్ కాకుండా చాలా చిన్నగా కాకుండా కరెక్ట్ సైజులో ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్లో చేసినాము. సో దట్ మీరు పెట్టుకున్నా కానీ ఎక్కువ అన్కంఫర్టబుల్ అనిపించకుండా ఈజీగా పెట్టుకునేటట్టు. సో మోస్ట్లీ మీకు ఇది రూబీ సెట్ లాగా కనిపిస్తుంది, కుందన్ రూబీ సెట్. కుందన్ సెట్స్ ఏంటంటే మీకు ఎప్పటికీ మంచిగా ఉంటాయి. ప్లస్ మేమేంటంటే కొంచెం దీంట్లో మేకింగ్ చేంజ్ చేసి కొత్తగా చేసినాము. సో దట్ మీకు వైట్ స్టోన్స్ కూడా ఎప్పటికీ నల్లబడవు, ఇవి గ్యారంటీ ఉంటుంది. యూజువలీ వైట్ స్టోన్స్ నల్లబడతాయి అంటారు, ఈ స్టోన్స్ మాత్రం ఎప్పటికీ నల్లబడవు, గ్యారంటీ ఉంటుంది అది. అండ్ సెట్ కూడా మీకు ఫర్ జనరేషన్స్ వస్తుంది ఇది. ఇది వచ్చేసి సత్లడా డిజైన్. ఇది లైక్ ద ఓల్డ్ నిజాం స్టైల్ డిజైన్స్ ఇవన్నీ. సత్లడా బాయ్స్కి వేయచ్చు, గర్ల్స్కి వేయచ్చు, ఇద్దరికి కూడా బాగుంటుంది. షెర్వానీల మీదకి బాయ్స్కి చాలా వేస్తున్నారు ఇప్పుడు, మంచిగా ఉంటుంది. సో సత్లడా అనేవారికి చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని మేము మోడిఫై చేసి 5 రోజుల 5 లడా లాగా చేసినాము. అండ్ దీంట్లో మొత్తం వైట్ స్టోన్స్ వచ్చినాయి. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ డిజైన్ ఏంటంటే మీకు సింపుల్గా కనిపించకుండా, జనరలీ పర్ల్స్ ఎక్కువ వచ్చేసి బిల్లలు తక్కువ కనిపిస్తాయి దీంట్లో. సో అట్లా లేకుండా మొత్తం హెవీగా కనిపించి నీట్గా చేసినాము. దీంట్లో జస్ట్ కొన్ని ఓన్లీ సెంటర్ పీసెస్కి మాత్రమే గ్రీన్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో గ్రీన్ కూడా హైలైట్ అవుతుంది మీకు. ఈ కుందన్ స్టోన్స్ అన్నీ కూడా మనకు ఏంటంటే షైన్ బాగా కనిపిస్తుంది కుందన్ స్టోన్స్కి. ఇది ట్రెడిషనల్ మీరు వెడ్డింగ్స్కి వేయచ్చు, లేదంటే రిసెప్షన్స్కి వేయచ్చు. దిస్ ఇస్ లైక్ దేనికి ఏ ఫంక్షన్కైనా ఇది వేస్తే ఏంటంటే స్టైలిష్గా కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది సత్లడాది. పర్ల్స్ కూడా దీంట్లో మొత్తము ఫ్రెష్ వాటర్ పర్ల్స్ యూజ్ చేసినాము. అండ్ వెయిట్ ఆల్సో ఇది చాలా లైట్ వెయిట్లో చేసినాము. దిస్ హోల్ పీస్ మీకు అరౌండ్ 3,20,000లో అలా వచ్చేటట్టు చేసినాము. సో ఇది వచ్చేసి చాంద్ లాగా వచ్చి చోకర్ వచ్చింది. నేను ఇప్పటివరకు అన్నీ కూడా హెవీ సెట్సే చూపించినాను మీకు. ఇదేంటంటే లైట్ వెయిట్ సెట్. అండ్ ఇది వెడ్డింగ్కి కాకుండా అదర్ ఒకేషన్స్కి చాలా బాగుంటుంది, ఫ్యాన్సీ సెట్. ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది ఇది. మీకు అంటే కంప్లీట్ సెట్ లాగా నిండుగా ఉంటుంది. ప్లస్ బడ్జెట్ కూడా మీకు చాలా తక్కువ. ఇది అప్రాక్సిమేట్లీ 1 lakhలో మీకు వచ్చేస్తుంది సెట్.
దీంట్లో మొత్తం సౌత్ సీ పర్ల్స్ హెవీ డామినేషన్ ఉంది చూడండి. అండ్ చాంద్ చోకర్ వచ్చేసి ఇది బిల్ల వచ్చేసి చాంద్ షేప్లో వచ్చింది. కుందన్ రూబీ ఎమరల్డ్స్ అండ్ వైట్ స్టోన్స్ యూజ్ చేసినాం దీనికి. దీంట్లో మల్టిపుల్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి, మాకు స్టోర్కి వస్తే మీకు కనిపిస్తాయి. దీంట్లో పర్ల్స్ కొంచెం తక్కువ యూజ్ చేసి చేయడము అండ్ కొంచెం డిజైన్లో చేంజెస్ చేసి చేయడం చాలా చేస్తున్నాము. ఇది ఒక కైండ్ ఆఫ్ క్లాసీ సెట్. ఇది మీరు ఈవినింగ్ గౌన్స్ మీదకి అట్లా శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీదకి అట్లా చాలా బాగుంటుంది ఇది సెట్. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ గుడ్ లుకింగ్ సెట్ ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు యూజువలీ డైమండ్ సెట్ డిజైన్ ఇది, కాకపోతే ఇది స్వరోస్కీలో చేసినాము. సేమ్ మీకు డైమండ్ వర్కర్స్ తోటి డైమండ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి చేయించినాము. సో మీకు ఎగ్జాక్ట్లీ డైమండ్ లుక్ కనిపిస్తుంది, బట్ అన్ని డైమండ్స్ పెట్టలేరు కదా. వన్ ఆఫ్ దీస్ ఇవేంటంటే మీరు ఈజీగా తక్కువ బడ్జెట్లో వస్తుంది, ఈజీగా బై చేయొచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ బుట్టాస్ ఇచ్చినాము, ఇవి కూడా సీజెడ్లో చేసినాము బుట్టాస్. దీనికి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 3,50,000లో అట్లా మీకు సెట్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ అరౌండ్ 1 lakh పడుతుంది, 4.5 lakhs అనుకోండి. అండ్ ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏముందంటే ఇది హెవీగా వచ్చింది, బట్ ఎప్పుడు ఇంత హెవీగా వేయలేరు కదా. సో ఇది డిటాచబుల్ ఆప్షన్ ఇచ్చినాం దీనికి. మీరు సింగిల్ రో కూడా వేసుకోవచ్చు ఎనీ టైం. ఇక్కడ ఓపెన్ చేసేసి ఈచ్ రో మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది. ఒక్కొక్క రో కూడా ఇది లాంగ్లో వస్తుంది, ఇది షార్ట్లో వస్తుంది, ఇట్లా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇది యూజువలీ మీకు పట్టు శారీస్ మీదకి అట్లా కాకుండా ఫ్యాన్సీ శారీస్ మీదకి బాగుంటుంది. ఇంకొకటి కలర్ కాంబినేషన్ కూడా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తలేరు కాబట్టి దీంట్లో మేము ఎల్లోస్లో కూడా చేసినాము. ఈ మిడిల్ స్టోన్ ఎల్లోస్లో కూడా చేసినాము. డిఫరెంట్ డిజైన్స్ ఏంటంటే ఒకటే రిపీటెడ్ లాగా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫ్యాన్సీ శారీస్ మీదకి ఈవినింగ్ రిసెప్షన్స్కి అట్లా ఈవినింగ్ పార్టీస్కి షైనింగ్ బాగుంటుంది, ప్లస్ సెట్ కూడా మంచిగా కనిపిస్తుంది మీకు. ఐ హోప్ మాది విభా కలెక్షన్ మీకు నచ్చినట్టుంది. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు ఎనీ టైం మాది స్టోర్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక అలోవెరా గుజ్జును 2 చోట్ల పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మోచేతులు మోకాళ్ళు తెల్లగా స్వాగతం. పాలు బ్లీచ్ లాగా పనిచేస్తే తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమి సంహారకం కాబట్టి ఈ మూడింటిని కలిపి ప్యాక్ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మోచేతులు మోకాళ్ల దగ్గర చర్మం తేటగా మారుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్ ట్రెండ్ చూద్దాం. హలో వ్యూవర్స్, నవ్యాలో ఎప్పటిలాగే లేటెస్ట్ అండ్ ట్రెండీగా రన్నుతున్న కలెక్షన్ చేసేయడానికి ఈరోజు మనం వచ్చేసాము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో ఉన్న మోక్ష కౌచర్కి. మరి ఇక్కడ కలెక్షన్ పై ఒక లుక్ వేసేద్దామా? మరి ఈరోజు మోక్ష కౌచర్లోనే మనం సమ్మర్లోనే స్పెషల్ డిజైనర్ కలెక్షన్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనం డ్రెస్సెస్ కలెక్షన్ చూడబోతున్నాం ఈరోజు. మొత్తం కూడా ఈ డ్రెస్ అంతా కూడా కలంకారీ డిజైనర్ కలర్ కాంబినేషన్తో అవైలబుల్గా ఉంది. మొత్తం కూడా చూసినట్లయితే మనకి మంచి బ్లూ కలర్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా 2 వేరియేషన్స్లో తీసుకోవడం జరిగింది. మొత్తం కలంకారీ డిజైన్ తీసుకుంటూ మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేశారు. మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైనే మనకి హాఫ్ వైట్ గ్రీన్ అలాగే మనకి ఒక మరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మిడిల్లో చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఒక మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. దానిపైన మీరు చూసినట్లయితే మొత్తం మనకి ఒక బీడ్స్ అండ్ చమ్కీ డిజైన్తో ఒక డిజైనర్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి కింద చూసినట్లయితే మనకి ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ కాటన్లోనే ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అయితే కాటన్లోనే ఫ్లేర్ ఎక్కువగా తీసుకుంటూ మనకి గేరా అనేది ఎక్కువగా వచ్చిందనమాట. ఈ డిజైనర్ డ్రెస్లో మనం ఒక్కసారి వేసుకుంటే కూడా మనకి ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రెస్కి స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకుంటూ మనకి ఇక్కడ బార్డర్లో మనకి హ్యాండ్ పార్ట్లో మనకి ఈ డ్రెస్ మిడిల్లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో ఆ డిజైనర్ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీరు బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మనకి ఇప్పుడు కాటన్స్ అనేవి సమ్మర్లో చాలా మస్ట్ అండ్ షుడ్ కాబట్టి, అండ్ కాటన్స్లో కూడా మనం చాలా వెరైటీస్ అనేది వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి సమ్మర్లో ఎక్కువగా మనం అవుటింగ్స్కి అనేది వెళ్తూ ఉంటాము. సో అలాంటి టైంలో ఇలాంటి డ్రెస్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసిద్దాం.
మరి ఇప్పుడు మనం కాటన్లోనే మరొక కలర్ కాంబినేషన్తో మంచి డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి పైన అనేది రౌండ్ నెక్ తీసుకున్నారు. అంతా కూడా మనకి బాడీ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక లోటస్ ప్రింట్ తీసుకున్నారనమాట. మనకు మొత్తం చూసినట్లయితే ఇది ఒక మంచి గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ తీసుకుంటూ మనకు ఒక డిజైనర్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. అలాగే డ్రెస్ కింద చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఒక గ్లేరాలో ఎక్కువ ఫ్లేర్ వచ్చే విధంగా మనకి ఒక అనార్కలి టైప్లో తీసుకోవడం జరిగింది. మనకి అదే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన అదే ప్రింటెడ్ గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక లోటస్ ఫ్లవర్ ప్రింట్ అనేది తీసుకున్నారనమాట. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం కాటన్స్లో ఎక్కువగా అనేది సటిల్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటాం సమ్మర్లో, కాబట్టి మంచి కలర్ కాంబినేషన్తో మంచి డిజైనర్ ప్యాటర్న్తో మనకి డ్రెస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ తీసుకోవడం జరిగిందనమాట. అండ్ డ్రెస్కి స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. డ్రెస్ మిడిల్ బాడీ పార్ట్లో ఏదైతే డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నారో అదే డిజైనర్ ప్యాటర్న్ అనేది మనకి స్లీవ్స్కి కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఇలా ఎన్నో కలర్ కాంబినేషన్స్తో మంచి మంచి ప్యాటర్న్స్ అనేవి మనకి మోక్ష కాచర్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం కాటన్స్లోనే మరొక డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇది వచ్చేసి మనకి మంచి ఒక కోట్ స్టైల్లో తీసుకోవడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్తో డిజైనర్ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి ఒక రోజ్ డిజైన్ అనేది మనకి ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ లీవ్స్ తీసుకున్నారనమాట. ఇది మొత్తం కూడా మనకి మంచి థ్రెడ్ వర్క్ అని చెప్పొచ్చు. ఇలా మొత్తం కూడా చూసినట్లయితే మనకి ఒక అనార్కలి టైప్లోనే మనకి లోపలంతా కూడా ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా మోనోటోన్ కలర్ కాంబినేషన్ పైన ఈ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. అలాగే మీరు పైన చూసినట్లయితే ఈ కోట్ వచ్చేసి మనకి మంచి ఎక్స్ట్రా స్లీవ్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఈ కోట్ అనేది మనం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మనం కూడా ఇది డిటాచబుల్ కూడా ఉందన్నమాట. వద్దనుకున్న వాళ్ళు తీసేయచ్చు అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక కలంకారీ డిజైనర్ కలర్ కాంబినేషన్తో మంచి కలంకారీ డిజైనర్ ప్రింట్ తీసుకున్నారనమాట. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ ప్రింట్ అనేది తీసుకున్నారు. మొత్తం కూడా మనకి మస్టర్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ కలంకారీ ప్రింట్ అనేది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మనకి ఫ్లేర్స్ వచ్చే విధంగా ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. డ్రెస్ కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ కోట్ అనేది మనకి హాఫ్ వర్క్ వస్తుంది. కిందంతా కూడా మనకి ఆ డ్రెస్ అనేది లాంగ్ లెంత్ వరకు తీసుకోవడం జరిగిందనమాట. మీరు బ్యాక్ సైడ్లో చూసినట్లయితే బ్యాక్ అంతా కూడా మనకి సేమ్ మోనోటోన్లోనే కనిపిస్తుంది అనమాట. అండ్ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మిడిల్లో వచ్చేసి ఈ టాజిల్స్ అనేవి హైలైట్ అని చెప్పాలి. టాజిల్స్ ఉండడం వల్ల, మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో ఉండడం వల్ల మనకి ఒక మంచి కంప్లీట్ ఒక వెస్టర్న్ లుక్ అనేది ఇస్తుంది. అలాగే దీనికి స్లీవ్స్ చూసినట్లయితే 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇది వద్దు మనకి కోట్ అనుకుంటే కనుక మనకి స్లీవ్లెస్లో కూడా ఈ డ్రెస్ అనేది వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో మంచి డిజైనర్ కాన్సెప్ట్స్తో ఎన్నో వెరైటీ ఆఫ్ మనకి డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి మోక్ష కాచర్లో. ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కాటన్లోనే మరొక డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మరి డ్రెస్లో చూసినట్లయితే మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైనర్ ప్యాటర్న్ అనేది ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్తో డిజైనర్ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక కలంకారీ డిజైన్ ప్రింట్ తీసుకున్నారనమాట. మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఈ ప్రింట్ అంతా మనం చుట్టూరా చూసినట్లయితే మనకి ఒక మంచి పీచ్ షేడ్తో మనకి డిజైన్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా మనకి ప్రింట్ అనేది గ్రీన్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అండ్ ఒక చెమ్కీ డిజైన్ అనేది యూజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి టాజిల్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అలాగే మనం డ్రెస్ మొత్తం కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి బ్లూ, గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నారు. అండ్ ఈ డ్రెస్కి స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ డ్రెస్ మిడిల్ పార్ట్లో ఏదైతే మనకి ఒక ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ అనేది స్లీవ్స్కి కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ డ్రెస్ కింద చూసినట్లయితే మనకి కట్ డ్రెస్ తీసుకోవడం జరిగిందనమాట. కట్ పార్ట్లో మనకి ఇప్పుడు వరకు అంబ్రెల్లాస్ చూసాము, అంబ్రెల్లా డ్రెస్ ప్యాటర్న్ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో చూస్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి సేమ్ మోనోటోన్లోనే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ డ్రెస్కి ప్లాజో కూడా తీసుకోవడం జరిగింది. ప్లాజో వచ్చేసి మనకి డ్రెస్ మిడిల్ పార్ట్లో ఏదైతే మనకి కలర్ కాంబినేషన్తో డిజైనర్ ప్యాటర్న్ యూస్ చేశారో అదే డిజైనర్ ప్యాటర్న్తో ప్లాజో తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి అన్ని సైజెస్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉండేలాగా మనకి దీనికి ఎలాస్టిక్ కూడా యూస్ చేశారు. అండ్ ఇది చూసినట్లయితే మొత్తం కూడా మనకి కాటన్లో ఉంది కాబట్టి మనకి సమ్మర్లో మంచి సూటబుల్ డ్రెస్ అని చెప్పొచ్చు. ప్లాజో కూడా చాలా హెవీగా ఒక స్కర్ట్ టైప్ మోడల్లో తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ప్రింట్ అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నారు. చూసారు కదా ఫ్యాషన్లోని నయా ట్రెండ్.
ఇక చర్మం పైన పేరుకుపోయిన నలుపు వదలాలి అంటే స్క్రబ్ చేయాలి. అందుకోసం ఆలివ్ ఆయిల్, పంచదార కలిపి మోచేతులు, మోకాళ్ల మీద సున్నితంగా స్క్రబ్ చేయాలి. తర్వాత సబ్బు నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ఈ ప్రదేశాలు తెల్లగా తయారవుతాయి. నిమ్మరసం చర్మానికి తెల్లదనాన్నిస్తుంది. మోకాళ్ళు, మోచేతుల మీద నిమ్మరసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నలుపు వదిలే వరకు ప్రతిరోజు చేయాలి. సూర్యరశ్మి వల్ల నల్లబడిన చర్మాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లబరుస్తుంది. దీనిలో దూదిని ముంచి మోకాళ్ళు, చేతుల మీద 15 నిమిషాల పాటు రుద్దాలి. రుద్దుతున్నప్పుడే నలుపు తగ్గటం మీరు గమనిస్తారు. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hello, my name is Mahanur Hajra Khatun. I have been born and brought up in Hyderabad. I'm the Masters in Computer Science Gold Medalist, and my sister is Masarat Khatun. She has been born and brought up in Hyderabad. She is Masters in IT from Australia, and we both sisters have developed this product, Fifia Burkha Wash, exclusively for burkhas, delicate fabric, and for the expensive wears. Basically, this idea has struck to me while pursuing my masters in computer science. Basically, we had the presentation in our college, so I have bought the new burqa for my presentation, but it got postponed for a month. So I carried that burqa to that month. When I have seen that burqa what I have bought a month back, that was not in this original color. The color has been got faded. So when I have seen that and my self-confidence had got lowered, and it has affected my presentation. So we have been into that, okay, what have been the reason behind this fading of the color. So then we have realized that it is the detergent, harsh chemicals in the detergent that have faded our burqa color. So basically the detergent we have used, so that was harsh on the burqa fabric. So it is not that what we have used, it is completely all the detergents that are harsh. So we have shifted to these shampoos, and those shampoos were not able to clean it thoroughly. So the detergents that are available in the market and the shampoos that are available in the market were not cleaning our burqa thoroughly. It is not giving us a desired result. It is not giving us the burqa that we require. So after sharing my concern with my sister, she also said she has also faced this problem. So it was the problem that I have not faced, it was my sister who has also faced it. So we together have thought we have to develop some product which caters all the needs of burqa. So we have thought, is it the problem of ours or others? So we have done a market research. We have gone to different colleges and we have talked to the different burqa wearing girls, wherein we have got the same feedback. Even they were also very much upset with the result that they were getting after the wash with the detergent and the shampoos of the burqa, and their self-confidence were getting lower. So even they were also waiting for some product in the market which caters all the needs of the burqa. So that got stuck in our mind, and we thought, okay, we have to jump into the entrepreneurship and we have to develop a product that caters all the needs of the burqa. So we both sisters, after getting the feedback from all the college girls regarding this, so we have decided, okay, we have to make the product. So to develop this product, we have to take the permission from our parents. That is the home that comes first. So we have shared this idea with our parents. So basically very first dialogue what we have received is, log kya kahenge, ladkiyan bahar ja rahi hain. Why? Because from our community, as you all know, there are very less women who comes out and practice their ideas. So basically very first dialogue what we have received was that. So we have said ke after development of the product, when we are solving the problems of many, tab log kya kahenge, hum log ne aise un log ko reply kiya. So they said ke okay, when you are solving the problem of others, if you are solving the problem of many who has been facing from many years, so they said ke okay fine, when you are serving the society, then it's good, well and good, whether you are developing a product or you are giving a direct service. So they were happy with that, and they said ke okay, go into it.
basically to meet this need we have to do lot of R&D regarding this. Why? Because to meet that, why? Because our intention was to cater all the needs that burqa needs, that is retention of the color and the retention of the shine, and to clean it thoroughly, and we need a mild fragrance post wash. So basically to meet all these factors we have to develop the product. So we have gathered the team after our completion of the education. We have gathered the team of members in R&D in Mumbai, and we have gone through a lot of R&D part and market research and trials, and we have taken the help from our father who is a chemist, and Alhamdulillah with the very much trials we have finalized the product and it's in front of you. And basically talking about the challenges, what the challenges we have faced is that we were not able to meet with the product of our desired requirements. We have gone through many trials, many formulation changes have been done into it, and we have got different feedbacks from our customers which were not satisfying. So going and meeting those customer requirements and meeting our own requirements, that were the major challenge that we have faced in development of the product. Why? Because it is the very first time in India that we have launched. It is a very new product with the different ingredients, and it is basically economic friendly, environment friendly, and it is not harsh to the environment. This has been very tough journey, and after seeing the finalized product we are very happy that we have faced and we have overcome those challenges, and this is in the market now. And Alhamdulillah we have started this with the 30 to 35 employees, direct and indirect, and Alhamdulillah 6 lakh sachets have been sold till now from the day of launch. And it's a very good result that we have received, and very good feedback that we are getting from the customers is this is the product that we have been waiting for long, and thank you for developing this product and getting the market. So it gives a very satisfaction to our efforts that we have getting these positive feedbacks from our customers. So for that reason in the future we are planning to go into the cosmetics, wherein we are going to target the halal market. Why? Because this product is completely halal. There is no such things that are against the Islamic rules. And when we have gone into it, and I want to say to the girls that when you are going, basically from our community, that when you are going out and when you are implementing your ideas, you have to stick to the rules of your religion, that is your cultural values, your religion values have to be stick to yourself, and you have to work accordingly. And I say to the girls outside that it is the time to step out and shine and show the world what you are. And this Fifia Burqa Wash is a product of aspiration, passion and desire to shine in every walk of life by fulfilling your dreams, eliminating dirt and focus to progress. చూసారు కదా సక్సెస్ సీక్రెట్. ఇక ముఖంతో పాటు సన్ స్క్రీన్ లోషన్ను మోచేతులు మోకాళ్లకు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే సన్ ట్యాన్ రాకుండా ఉంటుంది. బాదాంలో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి బాదాం పప్పును మెత్తగా నూరి దాంతో మోకాళ్ళు మోచేతులు రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి ఈ రెండు ప్రదేశాలు తెల్లబడతాయి. చూసారుగా, ఇది వాల్టి బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.